డిపెండ్ ఉన్నటువంటి పాలమూరు రంగారెడ్డి స్కీమ్ మీరు చెప్పండి. మరి మీరే అపోజ్ చేశారు కదా ఈ ప్రాజెక్ట్ వచ్చి. వరద నీళ్ళ మీద డిపెండ్ ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు సాధ్యమా? దాని ఈరోజు డిపిఆర్ లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ ఫైన్ వేసింది, పరివహన క్లారిటీ లేదు, ఫారెస్ట్ క్లారిటీ లేదు, ఇష్టానుసారంగా చేసిన విషయం మీకు తెలుసు. మీరే ఇప్పుడు దాని మీద ఎక్కువ నేను అందుకే మొన్న చెప్పిన దాని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని చెప్పిన పాలమూరు రంగారెడ్డి మీద. ఈరోజు నిజంగా 69 జీవో గురించి ఆ రోజు గవర్నర్ గారు తీసినటువంటి జీవో 2008లో బోర్డులో పాస్ అయినటువంటి ఈ యొక్క పథకము నారాయణపేట కొడంగల్ మక్తల్ ఎత్తిపోతల పథకము. ఈ పథకం ద్వారా ఈరోజు నారాయణపేట కొడంగల్ మక్తల్ 2 మండలాలు తాగునీళ్లు సాగునీళ్లకు మంచి సహకారం అందేటటువంటి అవకాశం ఉంది. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తే కేంద్రం యొక్క నిధులు వస్తాయి, కేంద్ర సహకారం దీనికి ఉంటుంది. ఈ ప్రభుత్వం వివరించే తీరును బట్టి ఉంటుంది. కాబట్టి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను, ఈ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి గారు వెంటనే టేకప్ చేయాలని కోరుతున్నాను. ఇంకో ముఖ్యమైన విషయం, కొన్ని పత్రికల్లో వచ్చినాయి, కొన్ని వాట్సాప్లో వస్తున్నాయి, నారాయణపేట జిల్లాను తీసేస్తారు, లేకుంటే గద్వాల్లో కలుపుతారు, అక్కడ కలుపుతారు. నేను చెప్తున్నా, నారాయణపేట జిల్లా జోలికి వస్తే ఇది నేను చెప్తున్నా కుంపటి అయిపోతుందని చెప్పి మనవి చేస్తున్నా. పేట జిల్లా ఈ జిల్లాలోనే మొదటి మున్సిపాలిటీ. నారాయణపేట ఒక్కటే కాస్మోపాలిటన్ సిటీ. మరాఠీ, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ హై స్కూల్స్ ఉన్నటువంటి నారాయణపేట, అన్ని భాషలకు నిలయం ఉన్నటువంటి ఇది లోకపల్లి లక్ష్మమ్మ యొక్క సంస్థానము. కాబట్టి నేను మనవి చేస్తున్నా, ఇది అనవసరమైనటువంటి వార్తలు పేపర్లో వస్తున్నాయి, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఒకవేళ ఆ పరిస్థితి ఉంటే, ఆ పరిస్థితి వస్తే మా యొక్క అంతు చూడాల్సి వస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఈ జిల్లా కోసం చివరి ప్రాణం పోయిన పర్వాలేదు, దీన్ని కాపాడుకుంటాం. 150 రోజులు పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణని, నారాయణపేట జిల్లాని వదిలే ప్రసక్తే లేదు, జరగదు కూడా అని చెప్పేసి నేను చెప్తున్నా. అనవసరంగా ఈ అఫోలు రావడం వల్ల కొంత బిజినెస్లో దెబ్బతినేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా ఎవరు కూడా ఈ అపోల్ని నమ్మొద్దని చెప్పేసి, ఎక్కడ పోదు నారాయణపేట జిల్లా ఒక్కసారి ఏర్పాటైన తర్వాత అన్ని హంగులతో అన్ని ఆఫర్తో వచ్చిన తర్వాత ఇవి జరగవని చెప్పేసి నేను ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేతో ఒకటే మనవి చేస్తున్నా. మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మేము మీ మంచి కోరుకుంటున్నాం. ఎందుకంటే మొన్న మీరు వచ్చేవాళ్ళు కొత్తలు కాబట్టి మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు ముందు ఈ నోటిఫికేషన్ కంటే ముందు కంప్లీట్ కావాలి. ఇలా కానట్లయితే మీరు ఈ ప్రజలతో ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఇప్పుడు ఓట్లు అడిగే హక్కు ఒకే ఒక పార్టీకి ఉంది తెలంగాణలో, అది కేవలంగా భారతీయ జనతా పార్టీకి. మేము ఈ రాష్ట్రంలో ఏలకున్నా, మేము గెలవకున్నా, అన్ని రంగాలను అభివృద్ధి చేయడానికి నరేంద్ర మోదీ గారు ఈ తెలంగాణకు సహకరించినట్ల 70 సంవత్సరాల చరిత్రలో ఈ కాంగ్రెస్ సహకరించారు. ఎప్పుడూ పట్టించుకోలే. కాబట్టి నేను మనవి చేస్తున్నా, ఈసారి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎంపీ గెలవకుంటే ఇన్ని నిధులు వచ్చినాయి, ఇన్ని వచ్చినాయి, ఇన్ని సండాసులు వచ్చినాయి, ఇన్ని గ్రామీణ సడక్ యోజన కింద వచ్చినాయి, ఇన్ని రహదారులు వచ్చాయి. మనకు కూడా మర్కెల్ యాదగిరి రోడ్డు హైవే కూడా అయిపోయింది. రైల్వే లైన్ మీకు తెలుసు, రైల్వే శాంక్షన్ ఆయన ఎప్పుడు నువ్వు ఏది రాలేదన్నాడు. అంటే ఆయన సపరేట్ బడ్జెట్ ఉన్నది, ఇప్పుడు రైల్వే బడ్జెట్ సపరేట్ లేదు, దీంట్లో ఒకే దాంట్లో ఉంటుంది. ఆల్రెడీ సర్వే కోసం శాంక్షన్ చేసిన విషయం మనకు అందరూ తెలుసు. సర్వే అయిన తర్వాత డిపిఆర్ తయారైన తర్వాత దానికి ఒక బడ్జెట్లో పెట్టాల్సి వస్తుంది. డిపిఆర్ తయారైన పెట్టాలి, ఒక పద్ధతి, ఒక సిస్టమ్ ఉన్నది. దానికి బరాబర్ దాన్ని
అయిపోయింది. అది సర్వే కూడా జరుగుతా డిపిఆర్ తయారు వెంటనే ఖచ్చితంగా ఈ కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ పూర్తవుతుంది. నేను మనవి చేస్తున్నా ఇప్పుడు కూడా, అరే నాయన సైనిక్ స్కూల్ కోసం జగ చూపెట్టకుండా ఈరోజు పూర్తి దామరగిద్దలో 5,000 గోశాలను ఏర్పాటు చేస్తామంటే జగ ఇవ్వకుండా పూర్తి చేస్తున్నా. ఈ నారాయణపేట జిల్లాలో 69 జియో ఒకటి, రైల్వే ఒకటి, ఇంకోటి. మీరు ఈ ప్రభుత్వం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మన జిల్లా నుండి గెలిచిన ముఖ్యమంత్రి విమానాశ్రయం ఈ జిల్లాకు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇక్కడ ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి కాబట్టి విమానాశ్రయం కోసం వెంటనే జగన్ సెలెక్ట్ చేయాలని చెప్పేసి నేను సందర్భంగా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఎక్కడి వాళ్ళైనా వేరే జిల్లా వాళ్ళు ఎవరైనప్పుడు కూడా శంషాబాద్ పోవాలంటే గంట లోపల పోగలుగుతాం. కానీ ఒకటి ఉండదు, నారాయణపేట ఏరియా వాళ్ళం శంషాబాద్ పోవాలంటే 2.5 గంటలు అవుతుంది. విమానాశ్రయం ఏర్పాటు చేయాలంటే మినిమం 2 అవర్స్ జర్నీ ఉండాలి. కాబట్టి అవకాశం మనకుంది. కాబట్టి వెంటనే స్థలాన్ని కేటాయించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మన జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి నేను ఆయనతో ఒకటే కోరుకుంటున్నా, 69 జియో పూర్తి కావాలి. అదేవిధంగా మా యొక్క కిషన్ రెడ్డి గారు అప్పుడే లెటర్ రాయడం జరిగింది. వెంటనే మీరు లెటర్ ఇచ్చి రైల్వే కోసం ల్యాండ్ అక్వైజేషన్ కోసం సిద్ధంగా ఉండాలని చెప్పేసి లెటర్ ఇవ్వాలని చెప్పేసి అఫీషియల్ లెటర్ ఇవ్వాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ నారాయణపేట జిల్లాని పార్టీలకు అతీతంగా ఎలక్షన్ జరుగుతుంటే అయిపోతుంది. ఏ విధంగా అయితే తెలంగాణ కోసం ఏ విధంగా అయితే జిల్లా కోసం పోరాడినామో అదేవిధంగా ఈ ప్రజా సమస్యల కోసం ఈ జిల్లా అభివృద్ధి కోసం వలస నివారణ కోసం ఈరోజు వాళ్ళు చేయలేదు కాబట్టి మనం ఓడగొట్టింది. ఇప్పుడు మేము గెలిపించింది కాబట్టి గెలిచిన తర్వాత ఓడెక్కేటప్పుడు ఓడ గెలిచిన తర్వాత బోడమల్లయ్య అంటే ఎవరు విన్నారు ఆయన? ఇప్పుడు నీవే పెళ్లి కొడుకో నీవే చేయాల్సిన అవసరం ఉంది. నీవు ఎవరితో న్యాయయాత్ర ఎవరితో చేస్తున్నావు న్యాయయాత్ర? నాకు అర్థం కాలేదు. ఏం న్యాయయాత్ర నువ్వు చెప్పాలి కదా. అరే కుర్చీ మీద కూర్చొని నెలగాలి అప్పుడే న్యాయయాత్ర శుభైంది. న్యాయం ఎవరితో అంటే రేవంత్ రెడ్డితో నడుపుతున్నాడు ఆయన నాకు టికెట్ ఇస్తేనే న్యాయం అవుతుందని చెప్పి ఆయన టికెట్ కోసం న్యాయయాత్ర చేసుకున్నట్టు చేయని మేము వద్దంటలేము. కానీ అనవసరంగా వ్యక్తిగత దూషణలు బంద్ చేసి మానుకొని మీరు చెప్పినటువంటి 6 డిమాండ్లు పూర్తి చేయాలని చెప్పేసి తమ ద్వారా Like, share, subscribe.